చత్వారో మూర్తిమంతశ్చ, నలుగురు మూర్తిమంతులై ఉంటారు. ఇలాగా మూర్తిమాన్ అమూర్తిమాన్ అని రెండు విధములుగా చెప్తున్నారు. వీరిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఉంటారు అనేదని వివరిస్తున్నారు. మొదటిగా ఈ పితరుల్లో మూర్తి రహితులైనటువంటి వారిలో విరాజ్ అనేటటువంటి ప్రజాపతి యొక్క కుమారులు వైరాజులు. వీళ్ళు అమూర్త గణముల్లో మొదటివారు. ఈ వైరాజులనే పితరులు అమూర్తులై బ్రహ్మలోకంలో ఉంటారు. ఎవరెవరు ఏ లోకంలో ఉండి ఏమేమి చేస్తుంటారో చెప్తున్నారు ఇక్కడ. మొత్తంగా స్వర్గలోకం అని చెప్తే పైలోకములు అని అర్థం, పర్టికులర్గా స్వర్గలోకం అని కాదు ఇక్కడ. అది ఇక్కడ వివిధమైన వాళ్ళకి వివిధ లోకాలు ఉన్నాయి. బ్రహ్మలోకంలో వారు ఉంటారు. వారికి ఒక మానసపుత్రుడు ఉంది. ప్రతి పితృదేవతకు మానసపుత్రుడు ఉంటుందండి. ఇది ఒకటి తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. ఎందుకంటే వంశవృద్ధికి స్త్రీత్వ శక్తి చాలా ముఖ్యమైనటువంటిది. ఆ స్త్రీత్వ శక్తికి ప్రతీకగా మానసపుత్రుడు ఉంటుంది. ఇవంతా చాలా స్త్రీ పుంసయోగోద్భవమైన సృష్టికి ఇదంతా పెద్ద సైన్స్ అండి. అదే మన భావనకి మన భక్తికి అంత అవసరం అంత మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కానీ లోతుకు వెళ్తే చెప్పుకోవాలంటే ఒక క్లాస్ కాదు, చాలా ఏకాగ్రంగా శ్రద్ధగా వింటే ఇది విజ్ఞానం. ఇది పితృదేవత విజ్ఞానం. అందుకే చెప్పాం, దేవతల మీద నమ్మకం ఉన్న మతం కాదు మనది, దేవతా విజ్ఞానం ఉన్న మతము అని అనేక మార్లు చెప్పుకుంటున్నాం. దేవతా విజ్ఞానం. అసలు దేవుళ్ళు అంటే ఏం తెలుసు మనకి? ఎంతమంది ఉంటేనే ప్రపంచం నడుస్తుంది, లేకపోతే ఊరికే నడుస్తుందా? ఎవరికి ఏ ఉపాధి వెళుతుంది, ఏ ఉపాధికి ఎప్పుడేది వెళ్ళాలి చూసుకునే డిపార్ట్మెంట్ లేకుండా ఊరికే వెళుతుందండి. వీళ్ళ అనుగ్రహం లేకపోతే అన్నం పుట్టదు. మనం పుట్టించుకుంటున్నాం అనుకుంటున్న భ్రాంతి ఇది. ఒకప్పుడు పుణ్యకర్మల ద్వారా వాళ్ళ అకౌంట్ పెట్టుకుని దానికి తగ్గట్టు మనకి ఇస్తున్నారనమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిందే. అందుకు ఇక్కడ వైరాజులు వీరు అమూర్త గణములు బ్రహ్మలోకంలో ఉంటారు. వీరి మానసపుత్రిక మేనాదేవి. ఈవిడికే మేనక అని పేరు కూడా ఉన్నది. అప్సరసల్లో మేనక కాదు ఈవిడ పితృదేవతల యొక్క మానసపుత్రిక. ఈ మేనాదేవి హిమవంతుని యొక్క భార్య అయినది. వారికి ఉన్న సంతానంలో 2 పుత్ర సంతానము, 3 స్త్రీ సంతానము కలిగారు. ఎవరికి? పితృదేవత మానసపుత్రి అయిన మేనాదేవికి ఆమె భర్త అయిన హిమవంతుని ద్వారా కలిగిన సంతానము. అందులో పుత్రులు 2, మైనాకుడు, క్రౌంచుడు. కుమార్తెలు 3, అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల, 3. ఇందులో ఏకపర్ణ అనే ఆవిడ సామాన్యులు కదా, వీళ్ళు మంచి తపస్సులండి. తేజోమయమైన దేహములు ఉన్నాయి, తపస్సులు. ఆ తాపస కన్యలై వీళ్ళు. ముందు ఏకపర్ణ అనేటువంటి ఆమె కేవలం ఒక వటపర్ణం మాత్రమే, అంటే ఒక మర్రాకు మాత్రమే తింటూ తపస్సు చేసింది చాలా కాలం ఆవిడ. అందుకే ఆవిడకి ఏకపర్ణ. ఇంకొక ఆమె పాటల వృక్షం అని ఒక వృక్షం అనేది ఎర్రని పువ్వులతో ఉంటుంది. అది ఆ పాటల వృక్ష పర్ణాన్ని మాత్రమే, అది కూడా వాళ్ళ లెక్కల ప్రకారం 1000 సంవత్సరాలకు ఒకసారి ఆ పండు తిని ఆ ఆకు తిని తపస్సు చేసేదిట. ఏకపాటల ఆవిడ పేరు అందుకు. ఇక ఈవిడ అపర్ణ. ఈవిడ ఏ పర్ణము తెలియలేదు, ఈవిడ అపర్ణ అయింది. అయితే ఈవిడ చేసిన ఘోర తపస్సు చూసి వాళ్ళమ్మ మేనాదేవి ఉండబట్టలేక వద్దు అన్నదిట, నిషేధించిందిట. ఆ నిషేధం ఎలా చేసింది? వద్దన్నదిట. మా అన్నది, అది ఉమా అయినది అని చెప్తున్నారు. కనుకనే అపర్ణ ఉమా అయినది, తల్లి నిషేధించడం చేత అని. ఈ అపర్ణ యొక్క తపస్సు చాలా విశేషం. ఈవిడ ఏ పర్ణము తీసుకోలేదు కదా. ఇంకా వాళ్ళు ఏకపాటల, ఇంకో ఆమె ఏకపర్ణ అయ్యారు. ఈవిడ అసలు ఏమీ లేదు అపర్ణ. ఈవిడ ఇంత తపస్సు చేసినందుకు పొందింది ఎవరిని అంటే సాక్షాత్తు సర్వలోక జనకుని భర్తగా పొందింది. మహాదేవునికి అర్ధాంగి అయినది. పైగా అనన్య సామాన్యమైన మహిమని పొందినది ఈవిడ. ఇక ఆ తర్వాత ఏకపర్ణ అనే ఆవిడ తపస్సుకు ఫలంగా అసితుడు అనేటువంటి మహాత్మునికి భార్య అయినది. వారికి కలిగిన సంతానము దేవలుడు అనేటువంటి మహర్షి. ఈ మహర్షులు ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు దివ్య ఋషులు. వీళ్ళందరూ మానవులైన మహర్షులు కారు, దేవజాతికి చెందినటువంటి వారు. ఇక 3వది ఏకపాటల అనేటువంటి ఆవిడ జైగీషుడు అనేటువంటి మహామునికి పత్ని అయినది. వారికి కలిగిన సంతానము శంఖుడు, లిఖితుడు అని. వీళ్ళు ఎటువంటి వారంటే వీళ్ళ దగ్గర నుంచే శుక్రాచార్యులు మొదలైన వారందరూ యోగ విద్య నేర్చుకున్నట్ట. ఋషులందరూ సామాన్యం కాదండి. మనకి ఈరోజు హిందూ ధర్మంలో ఇన్ని జ్ఞానాలు కనబడుతున్నాయే, ఇన్ని జ్ఞానాలు మనకి ఇచ్చిన వారు ఋషులు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఋషి ద్వారా ఒక జ్ఞానం మనకు లభించింది. కనుక శంఖుడు లిఖితుడికి తండ్రి జైగీషుడు, ఆయన భార్య ఏకపాటల, ఆమె మేనాదేవి యొక్క కుమార్తె. ఆ మేనాదేవి ఆ వైరాజులనబడే పితృగణముల యొక్క మానసపుత్రిక. ఇది ఒక గణం గురించి చెప్పారు. అమూర్తి గణముల్లో ఒకరిదైంది. ఇప్పుడు రెండవది చెప్తున్నారు. మరీచి పుత్రులు అగ్నిశ్వాత్తులు. విరాజపుత్రులు వైరాజులు. మరీచి యొక్క పుత్రులు అగ్నిశ్వాత్తులు. వైరాజులు అగ్నిశ్వాత్తులు అయ్యారు. ఇప్పుడు వీళ్ళ పేర్లు అనుకుంటున్నా చాలా గొప్పది. పరంపరలో ఉంది వీళ్ళ పేర్లు అనుకోవడం, మనం విస్మరించాం ఈ రోజుల్లో. ఈ అగ్నిశ్వాత్తులు అనబడేటువంటి వారు సోమమయ లోకంలో ఉంటారు. మొదటి వాళ్ళు బ్రహ్మలోకం అయితే వీళ్ళు సోమమయ లోకం ఉంటారు.
వీరికి ఒక మానసపుత్రిక ఉంది, ఈమె పేరు అచ్చోద. మన పురాణాల్లో అచ్చోదం అని ఒక సరస్సు వర్ణన ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఆ అచ్చోదం అనే సరస్సు ఈవిడ తపశ్శక్తి చేత సృజించిందిట. ఇటువంటి మానసపుత్రికల యొక్క శక్తులు దివ్యంగా ఉంటాయండి. వాళ్ళకి కేవలం ఉత్తమమైన తపోజీవనం ఉంటారు. కానీ ఈమెకు అదేమిటో కానీ ఒక చిత్రమైన కోరిక పుట్టిందిట. అదేమిటి అంటే, ఒకప్పుడు ఆమె సంచారం చేస్తూ ఉంటే గగన మార్గంలో ఒక విమానంలో ఉపరిచరవసు మహారాజు అద్రిక అని ఒక అప్సరస్తో వెళుతున్నట్ట. అది చూసింది ఈవిడ. చూసి ఉపరిచరవసు మహారాజు యొక్క తేజస్సుకి ఆశ్చర్యచకితురాలై, ఇతనికి నేను పుత్రికగా పుడితే బాగుండు అనిపించింది. నిజానికి కొన్ని కోరికలు పుట్టకూడదండి. పుట్టాయా జన్మలెత్తాల్సి వస్తుంది. ఇది పెద్ద బాధ. అందుకే కోరికలు లేకుండా భగవంతుడిని పూజ చేయమని ఎందుకంటారంటే, మరి కోరుకోకపోతే ఎలా తీరుతాయండి అని. నీకు అవసరమైన ఆయన తీరుస్తాడు, అది వేరే విషయం. అపీల్ చేస్తే కానీ తెలియవు ఆయనకి. కానీ నువ్వు కోరుకున్నావు అంటే ఆ కోరికలను తీర్చుకోవడానికి ఒక జన్మ సరిపోదు, అది మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. మనం చూస్తూ వెళ్తూ ఉంటాం, ఇది బిల్డింగ్ చూసి, అబ్బో ఇలాంటి బిల్డింగ్లో పుట్టాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో అంటావు. తప్పకుండా ఎత్తుతో పుడతావు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందుకే పొరపాటును కూడా అలాంటి వస్తే తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే జన్మల స్టాక్ పెరిగిపోతూ ఉంటుంది. మహా కష్టం. ప్రతివాడు జన్మరాహిత్యం మాట్లాడతాడు, కానీ దానికి ఎన్ని జన్మల దూరంలో ఉన్నాడో ఆలోచించుకోవచ్చు. ఇక్కడ ఈవిడ చక్కగా పితృదేవతల మానసపుత్రికగా ఉన్నప్పుడు ఈవిడ లెవెల్ ఏంటండి? మహారాజుకు కూడా బిచ్చగత్తి, మహారాణికి కూడా బిచ్చగత్తి జాతకం అని ఒక సామెత ఉంది మనకి. ఓ మహారాణి పాపం మేడలో ఉండేదిట. కిటికీలోని చూసేది, ఒక బిచ్చగత్తి రోజు కనబడేది. నేను ఎప్పుడు అలా తిరుగుతాను కదా అని అనుకుంది. కర్మ సంస్కారాలంటే ఇవే. భగవంతుడు ఇక్కడ పుట్టించాడు, కానీ వాసనలు అలా ప్రేరేపించాయి. ఆఖరికి తన దగ్గర పరిచారకులు పిలిపించి ఉన్న బట్టలు ఒక దాన్ని చించి జుట్టు విరగబోసుకుని బెచ్చగత్తి వేషం వేసుకుని ఇంట్లో తిరిగిందిట. ఇదేం ప్రారంధమో. అందుకే మహారాజు కూతురుకు కూడా బెచ్చగత్తి రాత అంటే ఇది అనమాట. ఇలా ఉంటాయి. అలాగే ఈవిడికి కూడా వసు మహారాజుకి పుత్రికగా పుడితే బాగుండు. ఆవిడ ఉన్న స్థితి ఏమిటండి? పుట్టిందిట. అనుకోవడం ఏంటి? పడిపోయింది కింద. ఇక్కడ చూడండి. ఎందుకంటే ఆమె లెవెల్ కదా అనుకోకూడదు. ఆమె పితృదేవతల యొక్క స్థాయి గగన మార్గంలో ఎక్కడ ఉంది, జారిపడిందిట. ఈ కథల్లో మనం చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన మిరాకిల్స్ ఇలా కనిపిస్తాయి, కానీ వీటిలో సందేశాలు మాత్రం చాలా ఉంటాయండి. ఇందాక దేవతలు జ్ఞానం భ్రష్టులు ఎవరి దగ్గర నుంచి మనకే సందేశం. ఇదంతా మీరు ఆలోచించుకోండి. స్వార్థ చింతన రావడం వల్ల మోహం ఎలా కమ్ముకొస్తుందో అక్కడ చూపించాడు. కానీ కథలన్నీ జరిగాయా అని ఇలాంటివన్నీ అనద్దు. జరుగుతూ ఉన్నాయని తెలుసుకోండి. ఇప్పుడు అవి జరగకుండా ఆపుకోవాల్సిన పద్ధతులు ఇవన్నీ. మొత్తం మీద అక్కడి నుంచి పడుతూ ఉంటే ఆమె వెంటనే తండ్రులారా నన్ను కాపాడండి అని అరిచింది. అంతే. అప్పుడు ఈ పితరులు వచ్చి కాపాడట. వాళ్ళు ఎలా ఉన్నారంటే త్రసరేణు ప్రమాణ దేహాహ అన్నారు. త్రసరేణు అంటే మనం చూస్తున్న ధూళి కణాల కంటే సూక్ష్మమైన రూపంలో ఉన్నారు. అంత సూక్ష్మమైన రూపంలో ఉన్నప్పటికీ వాళ్ళ శక్తి మాత్రం ఎంతైనా విస్తారంగా ఉన్నదండి. శక్తి ఎప్పుడూ సూక్ష్మంగానే ఉంటుంది. మాట గుర్తుపెట్టుకోండి. కనుక త్రసరేణు పరిమాణ దేహులైనటువంటి పితరులందరూ ఎవరు? అగ్నిశ్వాత్తులు. వీళ్ళందరూ వచ్చి ఆమె పడకుండా పట్టుకున్నట్ట. పట్టుకుని నిలిపారు. నిలిపి, అమ్మా ఇప్పుడు నిలిపేం కానీ నువ్వు దివ్య స్థితుల్లో ఉన్న నీకు ఇలాంటి కోరిక పుట్టరాదు. పుట్టింది ఎప్పుడో అనుభవించక తప్పదు. దేవమానవులకి ఎవరికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. అనుభవించాల్సిన రాతుంది కనుక నీకు కోరిక పుట్టిందో, కోరిక పుట్టింది కనుక అనుభవించాల్సి వస్తుందో అది దైవానికి ఎరుక. కానీ ఇప్పుడు నీకు తప్పదమ్మా. కొంతకాలం తర్వాత ఈ అద్రిక అనేటువంటి అప్సరస కారణాంతరాల వల్ల ఒక మహాప్రయోజనం కోసమై మత్స్యముగా ఉంటుంది. అప్పుడు ఉపరిచర్వస మహారాజులో ప్రవేశించిన నీ తేజం ఆ మత్స్యములో ప్రవేశించి నువ్వు కలుగుతావు సుమా. ఇక్కడ ఈ కథలో చూడండి. ఇక్కడ అలాగా నువ్వు కలుగుతావు. అప్పుడు నీ పేరు సత్యవతి అవుతుంది. ఇది చెప్పారు ఇక్కడ. ఎక్కడి నుంచి కథ చూడండి. అది చెప్పగానే మత్స్యం నుంచి పుట్టిందనమాట అంటే ఇలాంటి మాటలు మనం ఇప్పుడు లౌకిక స్థాయిలో మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మత్స్యం ఎవరు? ఒక అప్సరకాంత. కనుక అక్కడే దివ్యత్వం ఉంది. అతడెవడు? మానవరాజు కాదు, వసు మహారాజు. ఉపరిచరు వస మహారాజు అతడు. కనుక ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం? కనుక ఇవన్నీ కల్పితమండి అంటే ఆ స్థాయి మానవులం కాము. ఆ స్థాయి కలిగిన దేహాలు కావు మనవి. మన దేహాలకు ఆ పుట్టుకలు లేవు, కానీ ఆ దేహాలకు ఇలాంటివి సంభవమే. ఎందుకంటే అప్సరకాంతలు స్వయంగా సంతానం కలిగించే శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళు మారు రూపం ధరించవలసిందే. అందుకే పుంజిక స్థల అంజనాదేవి అయితేనే రుద్రతేజం హనుమంతుడిగా వచ్చాడు. కానీ పుంజిక స్థల నేరుగా సంతానాన్ని కనలేదు. అంజనాదేవిగా ఆ వానరుని యొక్క పత్నిగా పుడితేనే కానీ జరగలేదు. అలాగే ఇక్కడ మత్స్య రూపాన్ని ధరించింది అద్రిక అనేటువంటి అప్సరస. ఉపరిచర్వస మహారాజు తేజం అందులో వెళ్ళింది. ఆ తేజ రూపంలో ఉన్నదెవరు? ఈమె.
ఎవరు? అచ్చోద. ఆమె అప్పుడు మత్స్యగంధి అని, సత్యవతి అని చెప్పబడుతుంది. అటువంటి నీకు సామాన్యమైన విషయం కాదు, సాక్షాత్తు వశిష్ఠుని పౌత్రుడైన పరాశర మహర్షి యొక్క తేజాన్ని నువ్వు ధరించి సజ్జోగర్భంగా సర్వజగత్తుకు ఉపకారం కలిగించేటువంటి ఆ నారాయణాంశని పుత్రుడిగా పొందుతావు. ఇది పరాశర మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే నారాయణానికి దర్శనమిచ్చి లోకక్షేమం కోసం నా అంశ నీ ద్వారా సంతానంగా కలగాలి అని చెప్పేట. ఆ నారాయణ తేజస్సు పేరు అపాంతరతముడు. ఆ తేజస్సు పరాశర మహర్షికి నారాయణ స్ఫురణ వల్ల ఆయన చేరుకున్నాడు ఇక్కడికి సత్యవతి వద్దకు. ఆమె ఉత్తమమైన క్షేత్రం నారాయణ తేజస్సు ధరించడానికి. ఎందుకంటే మానసపుత్రిక, ఎవరికి? పితృదేవతలకు మానసపుత్రిక అటువంటిది. ఎందుకంటే అమ్మ జగదంబ అవతరించడానికి గర్భం ఎంచుకున్నది పితృదేవతల మానసపుత్రికి. ఇప్పుడు ఇక్కడ కూడా అంత దివ్యమైన నారాయణాంశ పుట్టాలి గనక పితృదేవతల మానసపుత్రికే అవతరించింది. లోక కళ్యాణం కోసం జరిగినటువంటి గొప్ప లీల. అప్పుడు ఆ పుట్టిన మహాత్ముడు ఏకాకారంగా ఉన్న వేదరాశినంతటినీ 4 భాగాలుగా విభజిస్తాడు. పైగా అటు తర్వాత నీ కలిగినదంతా కూడాను నీ కన్యాత్వానికి లోపం లేకుండా కలుగుతుంది. ఇది గొప్ప విషయం. ఎందుకంటే అది సజ్జోగర్భం. సజ్జోగర్భం అనగానే మామూలు శరీర ధర్మాలు అక్కడ లేవు అని మనకు తెలిసిపోతున్నది. పైగా తపస్సు చేత ఆ మత్స్యగంధాన్ని పోగొట్టి యోజన గంధం ఇచ్చాట ఆయన. ఎవరు? పరాశర మహర్షి. అంటే ఒంటికున్న చేపల కంపు పోయి సుగంధమైన దివ్య పరిమళం కొన్ని యోజనాల వరకు వెళ్ళగలిగిన శక్తి వచ్చింది. కనుక ఇదంతా ఒక తపస్సుతో కూడిన విషయమైంది. పైగా ఆ పడవ నెడుతూ ఉండగా పరాశర మహర్షి ఈ కోరికను చెప్తాడు. అది పట్టపగలు. వెంటనే అక్కడికి నల్లని ద్వీపాన్ని, చీకటితో కూడిన ద్వీపాన్ని ఏర్పరుస్తాడు. ఆ ద్వీపంలో ఆయన ఉద్భవించాడు కనుక ద్వైపాయనుడు అయ్యాడు. ఇదంతా మనకు కథ చెప్తూ ఉన్నారు. కానీ ఇదంతా ఒక దివ్యత్వ లక్షణం ఉంది. అంతేగాని ఇక్కడ మామూలు శరీర సంగమాదులు కావు ఇక్కడ. కనుక తద్దోషములు లేవు. ఆ కారణం చేత నీ కన్యాత్వానికి ఏమీ లోపం కలగకుండా ఉంటావు. అప్పుడు మహారాజు శంతనుడు అవతరిస్తాడు. ఆయన వలన నువ్వు దివ్యమైన సంతానాన్ని కంటావు సుమా. నీ కన్యాత్వానికి అప్పటి వరకు ఏ లోపము ఉండదు అనే విషయాన్ని, పైగా నువ్వు క్రమంగా యోగసిద్ధిని కూడా పొందుతావు. తర్వాత నీ ఉత్తమమైన గతికి మళ్ళీ వస్తావు. ఇది అనమాట. అది ఆమె కథ. ఎవరిది? అచ్చోద యొక్క కథ. ఇప్పుడు ఈ చెప్పినటువంటి 2 విధములైనటువంటి దేవతలు, పితృదేవతా గణములు కూడా దేవగణముల చేత ఆరాధింపబడుతూ ఉంటారు. వీళ్ళని ఆరాధించేవారు ఎవరు? దేవగణములు. ఈ పితృగణములని అంటే వైరాజులు, అగ్నిశ్వాత్తులు వీళ్ళని. ఇప్పుడు మరికొన్ని చెప్తున్నారు. వీళ్ళు ద్యులోకము. ద్యులోకం అనగా మనకి పేరుకు ద్యు అంటే పైలోకములు, కానీ ఎన్నో ఉంటాయండి ద్యులోకాల్లో. వాటి పేర్లు మనకంటే ఏదో స్వర్గము వరుణలోకము తెలుసు, కానీ వేదముల్లో రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి దానికి. అంటే తేజోమయ లోకాలు ఎన్నున్నాయో మనకు లెక్క కందవు. మనమున్న భూమి అనంత విశ్వంలో ఎంత, వీటి గురించి మనం ఏం చెప్పగలం. కానీ ద్యులోకంలో విభ్రాజములు అని ఒక లోకం ఉందిట. ఆ విభ్రాజములు అనేటువంటి లోకంలో ఉంటున్నారు పులస్త్యుని యొక్క పుత్రులు. ఎవరెవరు పుత్రులు ఎవరో చెప్తున్నారు. మరీచి పుత్రులు, అగ్నిశ్వాత్తులు. పులస్త్యుని యొక్క పుత్రులు, వీరి పేరు బర్హిషదులు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కాదు, 7 పేర్లు వస్తాయి. అందుకని మాటి మాటికి వెనక్కి వెళ్ళి గుర్తు చేస్తున్నాను, ఎక్కడ మర్చిపోకూడదని. కొన్ని అయితే ఒక్కసారి విన్నా చాలు. పట్టుదల కల వాళ్ళు ఒక్కసారి పట్టుకుని రాసుకుంటున్నారు, వాళ్ళు ఎలాగూ ధన్యులు. మిగిలిన వాళ్ళు అధన్యులేం కారు. ఇన్ని పేర్లు చెప్తే మాకు ఎలా అండి అంటే, నేను ముందే చెప్పాను, చెవిలో పడితే చాలు ధన్యులము, అంతే కదా. మీరు ఇప్పుడు నీరు తాగారు, గుర్తుపెట్టుకోక్కర్లే, లోపలికి వెళ్ళి అదేం పని చేయాలి చేస్తుంది. కనుక దివ్యమైన మహాత్ముల యొక్క నామములు విని స్మరించితే ఆ వింటున్నంతసేపు మీరు అనుష్ఠానం చేసినట్లే. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ దృష్టితోనే శ్రవణం చేస్తే హరివంశ శ్రవణ ఫలం మీరు 9వ రోజు రాత్రి పొంది వెళ్ళొచ్చు. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు పొందొచ్చు. సరే, మొత్తానికి ద్యులోకంలో విభ్రాజములు అనే లోకంలో ఉంటారు. ఎవరు? ఈ బర్హిషదులు. వీరు పులస్త్యుని యొక్క పుత్రులు. లోకాలు కూడా చెప్తూ ఉన్నాం మనం. ఇందాక సోమమయ లోకం చెప్పుకున్నాం. ఎవరి గురించి? అగ్నిశ్వాత్తులు. దానికి ముందు బ్రహ్మలోకంలో ఉన్నారు వైరాజులు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? విభ్రాజములు. మీరు ఈ లోకాలను కూడా తలంచుకోండి, దానికి విశేషం ఉన్నది. అయితే వీరికో మానసపుత్రిక ఉంది. ఈమె పీవరి అని చెప్పబడుతున్నది. ఈమె ద్వారా ఒక బ్రహ్మర్షుల పరంపర కొనసాగింది. ఇలా 3 వచ్చారు ఇప్పటికి. వైరాజులు, అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు. వీరు యోగులు మొదలైనటువంటి వాళ్ళు, యోగసిద్ధులు మొదలైన వారు కూడా ఆరాధిస్తారు ఈ పితృగణములని అని చెప్తున్నారు. కనుక దేవగణములు, యోగగణముల చేత పూజలు ఎందుకులే. పితృగణములు 3. వీరు అమూర్తులు అని చెప్పబడుతున్నారు. ఇక నలుగురు ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా మూర్తిమంతులు. వీళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుందాం. వీళ్ళ గురించి మనకు ఎక్కువ అవసరం. వాళ్ళని మనం తలంచుకుంటే
ఎలాగో అనుగ్రహిస్తారు. ఎందుకంటే దేవగణముల చేత కూడా పూజింపబడుతున్నారు కనుక వాళ్ళ శక్తి వేరు. ఇప్పుడు చెప్పుకోబోతున్నది జ్యోతిర్భాసములు అనే లోకం ఉన్నది. ఆ జ్యోతిర్భాసములు ఇవి దేవలోకాల్లో ఒక ప్రత్యేకమైనవి. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు పూరులు అనేటువంటి వారు. పూరులు వీళ్ళు వశిష్ఠుని యొక్క తనయులు. ఈ పితృగణం ఉంటారు. వీరిని విప్రగణములు పూజిస్తూ ఉంటాయి. విప్రులు పూజిస్తూ ఉంటారు వీరిని. వారి మానసపుత్రిక గోమతి. అది గోమతి అనేటువంటి ఆమె. ఈమె శుక్రునికి పత్ని అయి భార్గవ వంశ విస్తారానికి హేతువైంది. ఒక్కొక్కరి వల్ల ఉత్తమ వంశములు వర్ధిల్లుతున్నాయి. ఇది గ్రహించవలసిన మరొక అంశం. పైగా ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఏకపాటలా ఇత్యాదులే వాళ్ళు మరికొన్ని రూపములు ధరించి సీతాదేవికి తల్లిగా ఒక ఆమె, రాధాదేవికి తల్లిగా ఒక ఆమె వచ్చేని ఆ పురాణముల్లో మనం చెప్తున్నారు. అంటే ఉత్తమమైనటువంటి దివ్యజాతులు పుట్టాలంటే ఈ పితృదేవతల మానసపుత్రికల యొక్క ప్రమేయం చాలా అవసరము. అందుకే వ్యాసజన్నం కోసం కూడా ఆవిడ దిగి రావాల్సి వచ్చింది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా గోమతి అనేటువంటి ఆమె శుక్రునికి పత్ని అయినది. వీళ్ళ పేర్లు ఏమని చెప్పుకున్నాం? పూరులు. వీళ్ళున్న లోకములు జ్యోతిర్భాసములు, వశిష్ఠుని తనయులు వీరు. ఇక మరీచి గర్భములు అనబడి లోకములు, అందులో ఉన్నటువంటి వారు భాస్వరులు. ఆ పితృగణముల పేరు భాస్వరులు. వీరు అంగిరసుని యొక్క నందనులు. వీళ్ళందరూ ఆది ఋషుల యొక్క సంతానమేనండి. అంగిరసుని నందనులు. వీరిని రాజవంశముల వారు ఆరాధిస్తూ ఉంటారు. అంటే ఆది ఋషులు మాత్రం వారే, కానీ ఆరాధించే వర్ణములు మారుతూ ఉన్నాయి. అంటే ఈ వర్ణానికి సంబంధించిన ఉపాధులు ఏర్పరచడంలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్నమాట. అది ఇక్కడ ఈ విధంగా అంగిరసు నందనులు భాస్వరులు. వీరికి మానసపుత్రిక యశోద అనబడేటువంటి ఆవిడ. ఈ యశోదకి మనం చెప్పుకోబోయే కృష్ణ తల్లికి ఏమి సంబంధం లేదు. ఈ పేరు యశోద. ఈమె విశ్వడు అనేటువంటి మహానీయునికి భార్య. ఈమె కలిగిన సంతానం దిలీపుడు. దిలీపుడు అంటే రఘువంశ చక్రవర్తి కాదు, వేరే పేరిది. అయితే ఇతరు యజ్ఞ విజ్ఞానాన్ని వ్యాప్తి చేసిన వాళ్ళల్లో ఒకడు. క్షత్రియులకు సంబంధించిన యజ్ఞ విజ్ఞానం వ్యాప్తి చేసిన వాడు ఈ దిలీపుడు అండి. ఆయన పేరు ఆయనకు పెట్టుకున్నారు. శ్రీనివాసులు అందరు లేరు అలా అనమాట. అలాగే పులహుని నందనుడు కర్దమ ప్రజాపతి. ఆ కర్దమ ప్రజాపతికి పుత్రులైనటువంటి వారు వసువులు. వీళ్ళు కామదములు అనే లోకంలో ఉంటారు. వీరు వసువులు. కర్దమ ప్రజాపతికి పుత్రులు వీరు. కామదములు అనే లోకంలో వీళ్ళుంటారు. వీరిని వైశ్యకులము అర్చిస్తూ ఉంటుంది. వీరి మానసపుత్రిక వైధాత్రి. ఈమె వైధాత్రి. ఈమె మరొక రూపము ధరించి నహుషునికి భార్యగా వచ్చింది. ఆవిడ యయాతిని కన్నది అని చెప్తున్నారు. అలాగే హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవునికి పుత్రుడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠునికి తనయులు సుకలులు అనేవారు. ఇందాక పూరులు వారి తనయులే, ఇప్పుడు సుకలులు కూడా వశిష్ఠుని తనయులే. వీళ్ళు మానసములు అనేటువంటి లోకంలో ఉంటారు. వీళ్ళు సుకలులు మానసములైన లోకంలో ఉంటారు. వీరు 4వ వర్ణం వారి చేత పూజింపబడేటువంటి పితృగణములు అన్నారు ఇక్కడ. అంటే 4 వర్ణముల వారికి మూలమైన పితృగణ వ్యవస్థ దేవతల నుంచే వచ్చినది అనే విషయం మనకి స్పష్టమవుతుంది. ఈ 4 పేర్లు మరొక్కసారి చెప్పుకుందాం. పూరులు, భాస్వరులు, వసువులు, సుకలులు. వీళ్ళు 4. వీళ్ళ లోకములు మనం జ్యోతిర్భాసములు, మరీచి గర్భములు, కామదములు. ఇప్పుడు వీరున్నటువంటి లోకం మానసములు. ఇలా మొత్తం 4 చెప్పడం జరిగింది. మొత్తం 7 కూడా మనం తలంచుకోవాల్సింది. అటు 3 ఇటు 4. ఎందుకంటే ఇప్పుడంటే ఈ ఉపాధిలో ఉన్నాం, ఈ వర్ణంలో ఉన్నాం, కానీ ఇప్పటికి ఎన్ని ఉపాధులు మారొచ్చామో తర్వాత ఎన్ని ఉపాధుల్లోకి వెళ్ళబోతున్నామో మనకు తెలియదు. కనుకనే 7 కూడా మనం తలంచుకోవాల్సింది. అంత చక్కగా 7 గుర్తుపెట్టుకోవడం ఏం కష్టం కదా? కష్టమా? కాదు కదా, సులభం. కనుక ఆ 7 ఇక్కడ చెప్పుకున్నాం. వారు మనల్ని అనుగ్రహింతురుగాక. వీళ్ళ పనండి. ఎవరైతే శ్రాద్ధాధికారులు చేస్తారో వారికి కావలసినవి సమకూర్చుతూ వాళ్ళ పితృలకు కావలసినవి ఇస్తూ ఇంత మంచి పని చేసినందుకు సంతోషించి దీవిస్తారు వాళ్ళు. ఇది కనుకనే మనకు తండ్రి మీదో తాత మీదో కక్ష ఉండి తద్దినాలు మానిస్తే వాళ్ళకే నష్టం లేదు, మనకి నష్టం. గుర్తుపెట్టుకుని మనకి మన తర్వాత తరాల వారికి చాలా నష్టం. మనకి భూమి యందు ఏది దొరుకుతుందనో వాళ్ళ వల్లనే. ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ స్పష్టం చేస్తున్నాడు. ఇక్కడ నుంచి పితృదేవతా సమారాధన దాని యొక్క విశేష ప్రభావాన్ని ప్రత్యేకించి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. ఆ విషయం మనకు ఆశ్చర్యం కలిగించేటంత అందంగా ఉన్నాయి. పితॄన్ ప్రీణాత్ యో భక్త్య పితర ప్రీణయంతి తం యచ్చంతి పితర పుష్టిం ప్రజాశ్చ విపులాస్తథా స్వర్గం ఆరోగ్యం. పితృదేవతలను ఆరాధించడం వల్ల ఏమేమి వస్తాయో చూడండి. ఇక్కడ స్వర్గం అంటే ఉత్తమ గతులు, ఆరోగ్యం, వీటితో పాటు యదన్యదపి చెప్సితం ఏది కావాలన్నా వస్తాయి. పైగా దేవకార్యాదపి మునే పితృకార్యం విశిష్యతే. గట్టి మాట చెప్పుకున్నాడు. దేవకార్యముల కంటే పితృకార్యములు చాలా ప్రధానములైనటువంటివి. కనుక పితృకార్యములు పితృయజ్ఞాలు మానరాదు.
చాలా ముఖ్యం. పూర్వం రోజుల్లో అయితే నిత్యపితృ తర్పణలు ఉన్నాయి. పోనీ కనీస అమావాస్యాంగ తర్పణలేనా ఇప్పుడు అక్కడక్కడ చేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా లేదు. ఆఖరికి ఏడాదికి పెట్టాల్సిన ఆబ్దికాల విషయం కూడా ప్రశ్నార్థకం. ఏమనంటే బదులు పెట్టొచ్చు ఇంక పర్వాలేదా అనేవాళ్ళు. ఇవన్నీ వాళ్ళందరినీ పాపాత్ములు అంటారు. దేవతానాం హి పితరః పూర్వం ఆప్యాయన స్మృతం. దేవతల కంటే ముందు పితృదేవతలనే తృప్తిపరచాలి. శీఘ్రప్రసాదాః అక్రోధాః. వాళ్ళకున్న లక్షణములు చూడండి. పితృదేవతలు శీఘ్రప్రసాదులు, వెంటనే అనుగ్రహిస్తారు. పితృదేవతలు వాళ్ళకి దేవతల కంటే వెంటనే అనుగ్రహించగలిగే శక్తి వాళ్ళకుంది. పైగా అక్రోధాః, వాళ్ళకి క్రోధం ఉండదు. పితృదేవతలకు క్రోధం అనే లక్షణం ఎప్పుడూ ఉండదు. వాళ్ళు అత్యంత సౌమ్యులు, ప్రేమస్వరూపులు. వాళ్ళకున్న గొప్ప గుణం అది. అయితే వాళ్ళు దేనికి తృప్తి చెందుతారంటే మీరు వాళ్ళ పేర్లు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళని స్మరించి మన తండ్రి తాతలను తృప్తిపరచడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు. బ్రతుకున్నంతకాలం తండ్రుల్ని తల్లుల్ని జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు సంతోషిస్తారు. మరణానంతరం కూడా వారిని ఉద్దేశించి చేసిన కర్మల వల్ల వాళ్ళు సంతోషిస్తారు. ఇప్పుడు ఇది మనం చెప్పగలిగితే ముందు కుటుంబ వ్యవస్థ బలపడుతుంది, తల్లిదండ్రులు క్షేమంగా ఉంటారు. అవునా లేదా? కనుక పురాణం అన్ని ఇలాంటి కోణంలో మనం పరిశీలించాలి, అధ్యయనం చేయాలి. ఇవి తెలియక పైపైన చూస్తూ ఏవో కూడని పదార్థాలు తినేటువంటి కాకి పిండం తిని ఏం సద్గతిస్తుంది అన్నట్టెవడు అన్నాడు కదని వీడు అంటాడు. వీడికి ఏం తెలుసు అసలు? కాకి పిండం పెట్టడమే కాదు కదా ఆబ్దికం అంటే. వీళ్ళే అవి గ్రహించవలసింది. అగ్నిహోత్రంలో వేసిన పిండం ఎవరికి వెళ్తుంది? ఆవుకు పెట్టిన పిండం ఎవరికి వెళ్తుంది? భోక్తలకు పెట్టిన పిండం ఎవరికి వెళ్తుంది? కాకికి పెట్టిన పిండం ఎవరికి వెళ్తుంది? నలుగురికి 4 విధానాలు ఉన్నాయండి. ఆ పితరులు ఏ లోకంలో ఉన్నారో మనకు తెలియదు. తెలిసినంత మేరకు మనం పెడతాం. ఒక్కొక్క దానికి పెట్టిన పిండం ఆయా లోకాల్లో ఉన్న పితరులకు వెళుతుంటుంది. మనం పెట్టేది ముగ్గురికైనా మన పూర్వీకులు ఎందరో తెలియదు. వాళ్ళందరికీ పంచుతారు. వీళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇంత విశేష జ్ఞానం ఉన్నది ఇక్కడ. కనుక జీవితం అంటే ఈ శరీరంలో దిగి ఈ శరీరంతో ఆడిపోవడం కాదు. దీనికి ముందు వెనక లింకులు చాలా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వాటికి సంబంధించిన ఇంత విజ్ఞానం మనకున్నది. వాటి మీద నమ్మకం ఉంది కనుక ఇక్కడ కూర్చున్నాం మనం, అంతే కదా. కేవలం ఈ జీవితపు సుఖాలు దుఃఖాలు గురించి అంటే ఇక్కడికి రాక్కర్లేదు. ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి లేదా సినిమా థియేటర్లో కూర్చోవాలి. ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ జీవితానికి మించినది ఏదో ఒకటి ఉంది అనే జ్ఞానంతో కదా వచ్చాం. అదేమిటో చెప్తున్నారు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే ఇహలోక పరలోక సుఖాలు కావలసినటువంటి వారందరూ కూడా పితృదేవతారాధన చేయవలసిందే అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ, ఇలాగ పితృవర్ణాలని పూజించినటువంటి వారికి ఇహలోకంలో సుఖములు లభించిన తర్వాత వాళ్ళని దివ్య విమానముల ద్వారా వాళ్ళ సూక్ష్మదేహాల్ని వివిధ దివ్యలోకాల్లో ఉంచి దివ్య భోగాలు ఇస్తారట ఈ పితరులు. వారు చూసుకుంటారు ఈ విషయం అంతా కూడా. మన తర్వాతి స్థితి ఏమిటి, మన తర్వాత ఉపాధి ఏమిటి డిసైడ్ చేసే డిపార్ట్మెంట్ అంతా వీళ్ళదండి. ఇక్కడ వీళ్ళకి దేవతలు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. పైగా ఉభయలోకములు కావాలి అంటే ఇహము పరము కావాలంటే పితృదేవతలను ఆరాధించాలి. వారి ఆరాధన మానివేసిన వారికి ఉభయలోకములు కూడా ఉండవు. పైగా ఏ తిథి నాడు పితృదేవతలను ఆరాధిస్తే ఏ ఫలితం వస్తుందో ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు. పాడ్యమి నాడు పితృపూజ చేస్తే సువర్ణ ప్రాప్తి, విధి నాడు చేస్తే పశు సంపద, తదీనాడు శత్రునాశనము, చవితి నాడు పరఛిద్ర దర్శన ప్రాప్తి. అంటే ఇతరులు వాళ్ళల్లో ఉన్నవి కూడా మనకి తెలుస్తాయట. పంచమి నాడు లక్ష్మీ కటాక్షం, షష్ఠి నాడు కీర్తి, సప్తమి నాడు భూమిపై అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఉండగలిగే స్థితి వస్తుంది, అష్టమి నాడు ఉత్కృష్టమైన స్థితినిస్తాడు, నవమి నాడు ప్రభుత్వము, దశమి నాడు బ్రహ్మవర్చస్సు, ఏకాదశి వేదసమ్మతమైన ఐశ్వర్యం జ్ఞానము, ద్వాదశి విజయం, త్రయోదశి ప్రజావృద్ధి పరిపుష్టత. ఇవి వివరించారు. అయితే సాధారణంగా చిన్న వయస్సులో పోయినవారు, అస్త్రశస్త్రాలు దెబ్బలు తినిపోయిన వారు వీరిని ఉద్దేశించిగా ఈ తిథుల్లో పూజ చేస్తే వాళ్ళకు దుర్గతులు లేకుండా సద్గతులు లభిస్తాయి సుమా అనే విషయాన్ని చెప్పారు. ఈ విధంగా ఇక్కడ మరికొన్ని పితృపూజా విశేషాలని శశబిందు అనేటువంటి మహారాజుకి పితృపతిని యమధర్మరాజు చెప్పాడు. అవి చెప్తున్నాం. ఇవి నక్షత్ర ఫలములుగా చెప్పబడుతున్నాయి. ఇంతవరకు తిథులు చెప్పారు కదా. వివిధ నక్షత్రాల్లో పితృదేవతల పూజలు ఎంత విశేష ఫలాన్ని ఇస్తున్నాయో చెప్తున్నారు ఇక్కడ. కృత్తికా నక్షత్రంలో చేసే పితృపూజ తేజస్సునిస్తున్నది, రోహిణీ నక్షత్రంలో ప్రజావృద్ధి, మృగశిరలో ఓజస్సు, ఆర్ద్రా నక్షత్రంలో క్రియాసిద్ధి, పునర్వసులో పుత్రప్రీతి, పుష్యమి నాడు పుష్టి, ఆశ్లేషలో ప్రభ, మఖలో సుఖప్రాప్తి, పుబ్బలో బంధుగణ వరిష్ఠత అంటే బంధుగణముల యొక్క సమృద్ధి, మఖలో సుఖప్రాప్తి, పుబ్బలో బంధుగణ వరిష్ఠత, ఉత్తరలో సౌభాగ్యము, హస్తలో ఉత్తమ దాన సంపద, చిత్రలో అధిక రూపవంతమైన సంతానము, స్వాతి నక్షత్రంలో వ్యాపార వృద్ధి, విశాఖలో సత్పాత్ర యోగ్యత, అనురాధలో చక్రవర్తిత్వం,
జ్యేష్ఠలో ప్రజాధీశత్వము, మూలలో ఆరోగ్యము, పూర్వాషాఢలో కీర్తి, ఉత్తరాషాఢలో శోకము లేని స్థితి, అభిజిత్తులో ఆగమ విద్య అంటే మంత్రశాస్త్ర విద్యల్లో నైపుణ్యం వస్తుంది, శ్రవణ కాలంలో సద్గతి, ధనిష్ఠలో ధనాభివృద్ధి, శతభిషంలో ఔషధ సిద్ధి, పూర్వాభాద్రలో సమృద్ధ జీవనము, ఉత్తరాభాద్రలో గోధన అభివృద్ధి, రేవతిలో అన్నాదుల అభివృద్ధి, దీర్ఘాయువు. మొత్తం ఇలా చెప్పారు. ఇవన్నీ వింటూ ఉంటే మనకి వారఫలాలు వింటున్నట్టు అనిపించుంటుంది కదా. కానీ వీటికో విశేషం ఉన్నదండి. ఆ నక్షత్రాలకు పితృగణాలకు ఉన్నటువంటి సంబంధం మొత్తానికి అంతా పితృదేవతలకు సంతోషించే విషయం. అయితే పితరులను ఉద్దేశించి రజత పాత్రాలు అంటే వెండి పాత్రలు, కృష్ణ మృగాజనం అంటే నల్ల జింక చర్మము ఇలాంటివి ఇస్తే చాలా శ్రేష్టము పితరులను ఉద్దేశించి. అలాగే పితరులకి ముఖ్యమైన కాలము కుతప కాలము, మధ్యాహ్న సమయం 12 గంటలకు అపరాహ్నం అంటాం మనం. అలాగే తిలలు ఇవి ముఖ్యం సుమా. పైగా పితృపూజనంలో పుత్రాదులకి ఎంత ఉన్నదో అంతకంటే గొప్ప అధికారం దౌహిత్రుడికి ఉన్నది సుమా, అంటే కూతురు కొడుక్కి. ఇది చెప్తున్నారు. పైగా పితృ సమారాధన చేసేటప్పుడు కొన్ని సూక్తములు శాస్త్రాల్లో చెప్పాయి. అవి చేయడం వల్ల అన్నం అమృతమవుతున్నది. ఇందులో ప్రధానంగా ఒక మాట చెప్తున్నాడు, నమో దేవతాభ్య నమ పితృభ్య అనుకున్నా చాలుట. ఇదేనా రోజు చేసుకోవచ్చు మనం. అది సూర్యమండలాన్ని చూస్తూ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అంత ఆ సూర్యుడి నుంచి వచ్చిన వాళ్ళు ఆదిత్యులు అని దేవతలకు పేరండి. ఆదిత్యులు, ఆయన ఆదిత్యుడు. అందుకే గొప్ప మాట అంటారు అప్పయ్య దీక్షితుల వారు. ఏమనంటే దేవతలందరికీ ఆదిత్యులు అని పేరుంది, కానీ అందులో ప్రత్యేకంగా ఎవడికి ఆదిత్యుడు అని పేరు లేదు, ఒక సూర్యభగవానుడికి తప్ప. అంటే అర్థం ఏంటి? సమస్త దేవతాత్మకుడు ఆయన కనుక పితృదేవతలు కూడా ఆయనే. పితరో వసవస్సాధ్యాయశ్వనో మరుతో మనుహు. రండి, ఈ దేవగణముల విజ్ఞానం అంతా ఆదిత్య హృదయంలో ప్యాక్ చేసి పెట్టించాడు వాల్మీకి మహర్షి. అగస్త్య మహర్షి ఇంకా మాట్లాడితే కనుక మన దేవతల గురించి మీకు తెలియాలంటే ఆదిత్య హృదయం బాగా చదవండి. అందులో పితర వసవ సాధ్య యశ్వనో మరుతో మనుహు వాయురు వన్ని ప్రజా ప్రాణ వృతికర్త ప్రభాకర అక్కడ చెప్పారు. ఇదంతా దేవగణం. అందులో పితర ముందు పితరుల గురించి చెప్పారు. పితరో వసవ ముందు వాళ్ళేనండి, తర్వాత మిగిలిన వాళ్ళ గురించి. కనుక పితృగణములకు అంత ప్రాధాన్యం ఉంది. వాళ్ళు కూడా ఆదిత్య మండలంలోంచి మనల్ని అనుగ్రహిస్తారు. అందుకే ఆదిత్యుడు మంచి స్థితిలో ఉన్నప్పుడే పితృపూజ చేయాలి. కుతపకాలం ఆయన చక్కని చండలక్షణంలో ఉంటాడు ఆ సమయంలో. అందుకే అంత ప్రాధాన్యం అన్నది. కనుకనే ప్రతివారు కూడా చేయగలిగినవి మనం ఎప్పుడు చేయాలి. శాస్త్రం చెప్పినంత వరకు చెయ్యలేనివేవో ఉంటాయి మనకు తెలియదు. తద్దోష పరిహారార్థం మనం ప్రాతకాలంలో సంధ్యావందనాధికారులు చేసుకుని సూర్యమండలాన్ని చూస్తూ ఈ శ్లోకం చేసుకోవచ్చు, నమో దేవతాభ్య పితృభ్య అని. ఇంకా పూర్తి శ్లోకం కూడా శాస్త్రంలో మరొక చోట కనబడుతున్నది. నమో దేవతాభ్య పితృభ్యశ్చ నమ యోగిభ్యయేవచ నమ స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః. ఇదండి మంత్రం. దేవతాభ్య పితృభ్యశ్చ నమ యోగిభ్యయేవచ, దేవతాభ్య పితృభ్యశ్చ నమ యోగిభ్యయేవచ నమ స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః. ఇది అనుకుని సూర్యమండలానికి నమస్కారం చేసుకోవడం నిత్యం మనం అలవాటు చేసుకోవచ్చు. ఇది పితృదేవతల్ని తృప్తిపరిచేటువంటి విషయం. ఈ విధంగా చెప్పి అనగా పితృసమారాధనమాచరించినప్పుడు తత్క్రియను ఎర్రనగారు చెప్తున్నారండి. ఇదంతా ఆది మధ్యాంత వేళలందు నియతితో పితృకర్మ చేసేటప్పుడు కూడా దాని మొదట్లోనూ మధ్యలోనూ చివరిలో కూడా ఇది అనుకోవాలి. ఏవి? దేవతాభ్య పితృభ్య అను మహాసూక్తి జపించుట అధిక శుభము. విను పిండదాన సమయంబున యందును భక్తిపూర్వకంబుగా దీని పఠించిన ఆ ఎన్నంబు అమృతము. పైగా ఇది పఠించి చేయడం వల్ల అనేక అశ్వమేధయాగములు చేసిన ఫలితం వస్తుంది. మరి అంత చక్కటి మంత్రాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. పైగా మూర్తి వియుక్తులు మూర్తిమంతులు చిట్ట చివరికి వీటన్నిటి కలిపిక ఉపసంహార భావాన్ని చెప్తూ ఉన్నారు. మూర్తి వియుక్తులు మూర్తిమంతులు పరిజ్ఞానులు యోగ వీక్షణులైన ప్రభులు. వీళ్ళు మూర్తిమంతులు మూర్తి వియుక్తులు, వీళ్ళు పరిజ్ఞానులు, సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారు, యోగ దృష్టి కలిగినటువంటి ప్రభువులు. వీళ్ళు ఎవరికి ఏమి చేస్తున్నారు అంటే ఇంద్రముఖ్య నిర్జరులకు అంటే ఇంద్రాది దేవతలకు, దక్ష కశ్యప మరీత్యాది ప్రజాపతులకు, సప్త మహామునీశ్వరులకు, మన్వాదుకులకు, సరిత్పతులకును అంటే నదులు వాటి అధిదేవతలు, సముద్రములు, శేష నక్షత్ర తారాగ్రహ క్షోణి గగనంబులకు, వీళ్ళందరికిట ఎవరిని విడిచిపెట్టాడు చెప్పండి ఇక్కడ. వీళ్ళందరికీ కూడా తండ్రులు. ఎవరి? పితరులు. వీళ్ళందరికీ తండ్రులు. అంతేకాదు ఇందు పావక మహాత్ములు, వీళ్ళే సూర్యచంద్రాగ్ని రూపములతో కూడా అనుగ్రహిస్తున్నారు. ఎవరికి? వీళ్ళందరికీ 7 భావములతో లోకాన్ని కాపాడతట్ట వీళ్ళు. చూడండి, ముందు తండ్రులు అనే భావంతో, ఇంకోటి సూర్యచంద్రాగ్నులు అనే భావంతో,
పైగా అఖిల లోకైక దాతలు, మహాత్ములు, అఖిల లోకైక వంద్యులు, ఆఢ్యులు, అధ్వరంబులను బ్రహ్మంబు. మొత్తం 7 భావములు ఇప్పటి వరకు చెప్పుకున్నది. తండ్రులు, ఇందు పావక సూర్యులు, మహాత్ములు, అఖిల లోకైక దాతలు, అఖిల వంద్యులు, ఆఢ్యులు, అధ్వరములు, బ్రహ్మము. బ్రహ్మం అంటే వేద విజ్ఞానము. అవన్నీ వీరి స్వరూపములే సుమా. ఈ 7 విధములుగా 7 విధంబులగు గణములు అమరు. అటువంటి పితరుల ప్రాంజలినై భజింతు. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని సప్తార్చస్తవము అని అంటారటండి. ఈ చెప్పుకున్నది మొత్తం ఏంటి? క్లుప్తంగా మనం చెప్పుకున్నాం కదా, ఏంటి? మూర్తి మంతులు, మూర్తి వియుక్తులు, వీళ్ళు గొప్పవారు, అందరికీ కూడా వీళ్ళు 7 భావాలతో ఉంటారు అన్నారే, అది అనుకోవడాన్ని సప్తార్చస్తవము చాలా క్లుప్తం చేసి మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక్కటి అనుకున్నా చాలు. ఇది 7 దీవులయందర్చమీ స్తవంబు. భూమి మీద మీరు ఎక్కడున్నా ఈ స్తోత్రం చేసుకోవచ్చు. 7 దీవులయందు అర్చమీ స్తవం. సప్తద్వీపా వసుంధర అన్నారు కదా, కనుక భూమి యందు ఎక్కడున్నా ఈ స్తోత్రం చేసుకోవచ్చు. దీనికి సప్తర్చమని పేర పరమపుణ్యము. దీని స్తోత్రం పేరు సప్తర్చ స్తోత్రము. ఇది అత్యంత పుణ్యమైనది. ఇది అబ్జభవుడు చెప్పినది. సాక్షాత్ బ్రహ్మదేవుడే చెప్పాడు సుమా. అధిక సిద్ధికరము, పితృగణ సమ్మోదకరము. దీన్ని బట్టి పితృదేవతా విజ్ఞానం అనేది కేవలం నమ్మకం కాదని, ఆ దేవతా వ్యవస్థ ఎంత ఉన్నది అనేది ఎంత అద్భుతంగా చెప్పారు. ఇక్కడ ఒక పెద్ద ఇతివృత్తం ఉంది, అది మనం చెప్పుకోవడం లేదు. కానీ క్లుప్తంగా దాని విషయం ఏంటంటే, భరద్వాజ మునికి మొత్తం 7 కుమారులు ఉండేవారు. కానీ వాళ్ళు యోగభ్రష్టులై తర్వాత కౌశికుడు అనే మునింద్రుడికి కొడుకులై పుట్టారట. ఆ జన్మలో వాళ్ళకు మహాపాపం చేశారు. గర్గమహాముని దగ్గర శిష్యులైన వారు ఒకప్పుడు చాపల్యం చేత, యవ్వన మదం చేత వాళ్ళు గోవుని చంపి దాన్ని తిన్నారట. అది గురువుగారి గోవుని. ఎన్ని దోషాలు చూడండి. అంత దోషం చేస్తే దుర్గతులు ఎలా ఉంటాయండి? చేసినప్పుడు తెలియదు. 7 జన్మల తర్వాత నీచ జన్మలు పొందేటవాళ్ళు. అయితే ఆ తినేటప్పుడు మాత్రం ఒకడికో బుద్ధి పుట్టిందిట. ఏమిటంటే, మనం ఇది మహాపాపం చేస్తున్నాం అనిపించింది. ఎంత పాపం చేసేవాడు లోపల ఏదో పొడుస్తూ ఉంటుంది. అప్పుడు అన్నట్ట, పితృదేవతల్ని స్మరించి చేస్తే పాపఫలం పోతుంది కదా అన్నాడు. అంటే తెలియక చేసిన పాపానికి పితృదేవతలను స్మరించి చేస్తే పోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తెలియక చేసిన పాపం ఇది పితృదేవత తెలిసి చేస్తున్నారే, కానీ పితృదేవతను స్మరించి చేసేది. దీనివల్ల ఏం జరిగిందంటే, పాపం వల్ల 7 నీచ జన్మలు తప్పలేదు. కానీ పితృదేవతను స్మరించిన ఒక్క పుణ్యం చేత ప్రతి జన్మలో పూర్వజన్మ గుర్తొచ్చిందిట. అది గొప్ప జాతి స్మరత్వము అంటారు ఈ విద్యని. గత జన్మ గుర్తుంటే దాని జాతి స్మరత్వం. అందరికీ రాదండి, అది యోగం. అది గుర్తుంటే ఏమవుతుందో తెలుసా? ఈ జన్మలో జాగ్రత్తగా ఉంటాం. అదో యోగం అది. ఆ జాతి స్మరత్వం అనేది వచ్చింది. దానితో వీళ్ళు ప్రతి జన్మలో జాగ్రత్త పడుతూ వచ్చేట. అక్కడ అలా జన్మలో పాలం అనుభవిస్తున్నా జాతి స్మరత్వంతో జాగ్రత్తగా ఉండడం వల్ల అది నెమ్మదిగా క్షీణిస్తూ వచ్చింది. లేకపోతే ఎన్ని జన్మలు దుర్భరమైన ఎత్తాల్సి వచ్చేదో. అందులో క్రిమి జన్మ, రకరకాల జన్మలు ఎత్తేళ్ళండి. చిట్ట చివరికి బ్రహ్మదత్తుడు అనేటువంటి గొప్ప యోగిగా అందులో ఒకటి పుట్టాడు. మిగిలిన వాడు కూడా గొప్ప ఋషి జన్మలు పొందారు. ఆ జన్మల్లో వాళ్ళకి మళ్ళీ పితృదేవతల అనుగ్రహం చేత తరించారు. కనుక పితృదేవతల అనుగ్రహం అనేది ఎంత గొప్ప విశేషం అనేది చెప్పడానికి ఒక పెద్ద విస్తారమైన కథ చెప్పారు. ఆ కథల్లో ఒక్కొక్క జన్మ కథని చెప్పారు. కానీ అన్ని జన్మ కథ చెప్పుకోవడానికి మనకు అంత సమయం లేదు కనుక క్లుప్తంగా మనం ఈ పితృదేవతా వ్యవస్థ గురించి చెప్పి, దీని గురించి ఇప్పటి వరకు చెప్పిన ఇతివృత్తం అండి. మనం ఈరోజు చెప్పుకున్నది అంతా కూడా వినడం ఒక మహాయోగం అని చెప్పారు. ఎందుకంటే సాక్షాత్తు మార్కండేయ మహాముని ప్రత్యక్షమై చెప్తూ ఉన్నాడు. ఎవరికి? భీష్ముడి వారికి. ఆ భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. ఆ విషయం వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం. కనుక ఇది వినడం ఒక మహాయోగం. ఆ యోగం ఈ కార్తీక మాసంలో మనకి ప్రాప్తించింది. ఇలా ప్రాపింపజేసినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి నమస్కారం చేసుకుందాం. వేదికనిచ్చిన రామకృష్ణ మఠం వారు ఇంత యజ్ఞం చేయడానికి పనికొచ్చారు మనకి. కనుకనే